మూడ్ ఆఫ్ అయితే మళ్ళీ మూడ్లోకి రావడానికి నేనున్నాను కదా. చేశారు కదరా. ఏంటి ఎరా ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసి రమ్మన్నావు? నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదురా. దేని గురించి? వాళ్ళని వేసేయాలరా. ఏంటి వాళ్ళని వేసేయాలి? ఏసేయాలా? ఏసేయటం ఏంట్రా? అసలు ఏం జరిగింది? అది అది తలుచుకుంటే నిన్న రక్తం ఉడికిపోతుందిరా. రే కొంచెం డీటెయిల్డ్గా చెప్తావా? వోడ్కా గ్లాస్ నాది కదా, నీ నోటి దగ్గర ఎందుకుంది? అంటే ఆ గ్లాసులో ఉన్న వోడ్కా నువ్వు తాగావు కదా? టెల్ మీ. అవును, ఏదో కొంచెం. నాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తావు కదా. వన్ సిప్పే కదా. వన్ సిప్ అయినా వన్ డ్రాప్ అయినా అమ్మాయిలు ఆల్కహాల్ తీసుకోవటం నాకు ఇష్టం ఉండదు. ఎంత హ్యాపీగా వచ్చినా తెలుసా నీకు? నా మూడంతా పాడు చేసావు. సారీ అండి, ఇంకెప్పుడు ఇలా హర్ట్ చేయను. సారీ, ఇంకోసారి హర్ట్ చేయను ప్లీజ్. ఏంటి ప్లీజ్? ఎన్నో ఊహించుకొని వస్తాను, ఇలా ప్రతిసారి ఏదో ఒకటి చేసి నా మూడంతా పాడు చేస్తావు. బంగారు నా సామి మగసిరి గులాము నోయ్ నీయానని దాన నోయ్ బలే బలే మగాడి ఓయ్ బంగారు నా సామి సార్కి కోపం చాలా ఎక్కువ. కోపం కాదు డార్లింగ్, నాకు నచ్చిన వాళ్ళు నాకు ఇష్టం లేని పని చేస్తే నేను తట్టుకోలేను, అందుకే మూడ్ ఆఫ్లో ఉన్నాను. నీకు మూడ్ ఆఫ్ అయితే మళ్ళీ మూడ్లోకి రావడానికి నేనున్నాను కదా.
నువ్వు? నిన్నే. ఎవడ్రా నువ్వు? నన్నెందుకు కొడుతున్నావు? నేను ఎవరా? దాన్ని అడగలేదు ఇచ్చిన కొడక. సిరి, హూ ఇస్ హీ? హీఈస్ మై హస్బెండ్. హస్బెండ్? వాట్? ఫక్. హస్బెండా? బాస్, ఒక్క నిమిషం. మేమిద్దరం చేసింది ఏం లేదు ఇక్కడ. అంతా చేసింది వాడు, ఆ మహేష్ గాడు. కావాలంటే చెయ్యి వాడికి ఫోన్ చేయి, బ్రోకర్ నా కొడుక్కి. అబ్బా బాగా సెటప్ చేశారా? ఒక్క నిమిషం బాస్. చెయ్యి. హలో, మహేష్, తొందర రారా బాబు, ఇక్కడ పెద్ద పెంట అయింది. ఈడెవడో హస్బెండ్ అంట, రా వచ్చి మాట్లాడు. ఒక్క నిమిషం వస్తున్నాడా? ఏమైంది సార్? బావగారు మీరిక్కడ? ఆ పరాపర్ నా కొడక మా ఇంట్లోకి వచ్చి మాకే బావా బావా అంటే నన్ను గట్టి. బావగారు. మిమ్మల్ని కొట్టడం కాదురా, పోలీసులకు పట్టిస్తా. మీడియాలో పెడితే అప్పుడు బాగా. బావగారు రేయ్, వాడు పోలీసులు మీడియా అంటున్నాడు రా. ఏదో ఒకటి చేయరా. మరి పోలీసులు మీడియా అంటున్నాడు. 1,00,000 2 లక్షలు 10 లక్షలు ఇస్తారా? సరిపోద్దా? సరిపోతుందా? 10 లక్షల ఆ, అయితే మేనేజ్ చేస్తా. ప్లీజ్ రా, అయిపోద్ది. ఏదో ఒకటి మేనేజ్ చేయరా, చేస్తా. ప్లీజ్. చేస్తా బావగారు. ఛా, ఎలా ఇరుక్కున్నానేంట్రా? గాడ్. ఛా, అయ్యో, అమ్మాయిల పిచ్చి ఉండాలి కానీ మరీ ఇంత పిచ్చేంట్రా బాబు. నీ ఊరికి రేయ్, వదిలిపెట్టమా? నువ్వు ఊరుకోరా, టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను కదా. నా నువ్వు ఊరుకో. చేతులతో రే, ఏదైనా పని చేస్తే చేతికి మట్టి అంటకుండా పని చేయాలరా. దానికి వేరే మనుషులు ఉంటారు. హ్మ్. హ్మ్? లక్ష అనుకుంటే 10 లక్షలు జాక్పాట్ కొట్టాం బావా. 10 లక్షలు దొరికినాయి కదా అని సంబరపడకు. వచ్చే వారం 25 లక్షలతో పనుంది. నెక్స్ట్ పార్టీ రెడీ చేయి. ఓకే అంటే ఇంకొకటి రెడీగా ఉన్నాడు బావా. సో హూ ఇస్ ద నెక్స్ట్ బక్రా?
నా కొడుకు మిస్ అవ్వకూడదు. ఎట్టెళ్ళాడు రైడు రై. ఈయన కూడా ఇప్పుడు చేయాలా? సాగు దింగుతున్నాడు. అయ్యా చెప్పిన పని ఎక్కడి వరకు వచ్చింది? అదే 10 మీద ఉన్నానయ్యా. పరిస్థితుల్లో నా కొడుకులు మిస్ అవ్వకూడదు. అట్టగే అట్టగే. అయ్యారు నా ఓకే. తెలుసు కదా. శుభవార్త చెప్తానయ్యా మీకు. సరే మంచిదయ్యా. రై పద పద. ఆడెవడో కలుద్దాం అన్నాడు. ఈ వీక్ కాలేదు, నెక్స్ట్ వీక్ చెప్పు. ఈ వీక్ షెడ్యూల్ అంతా బిజీ ఉందిరా. హలో, వినిపిస్తుందా? ఒక నిమిషం లైన్లో ఉండు. సార్, ఇది అడ్రస్ కొంచెం చెప్తారా? ఇదా? ముందుకు పోతే ఆడ రైట్ తిరుగు, ఆడుంటది. అట ఆడే ఉంటుంది పో. ఏదో కొంచెం కన్ఫ్యూజ్ ఇచ్చినట్టున్నానే. కన్ఫ్యూజన్ ఏం లేదు. ఆ ముందుకు పోయి రైట్ తిరుగు, ఆడుంటది. ఎవరు?